ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం నల్లగుట్టలోని రామ్ గోపాల్పేట సికింద్రాబాద్ దుర్గమ్మవారి టెంపుల్లో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు బోనాలు విశేషాలు మాట్లాడుకోవడానికి బోనం రాకేష్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ బోనాలు శుభాకాంక్షలు చెప్తే. అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. శివగానాథులందరికీ శరణార్థి. బోనాల పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ తల్లి జగన్మాత ఆశీర్వచనాలు సదా మీ కుటుంబంపై, పిల్లలపై, అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామ్మా. సో రాకేష్ అన్న, మొత్తం బోనాలు ఫెస్టివల్ మొత్తం మంచి కనబడుతుంది నీలో. సో అమ్మవారి కృప వల్ల. సో అసలు ఈ బోనం ఫెస్టివల్ గురించి మాతో షేర్ చేసుకుంటే, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే అమ్మ, బోనము అంటే అందరికీ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అది మాత్రమే తెలుసు. ఇంకోటి ఏం చరిత్ర తెలుసు అంటే, మరి గోల్కొండ రాజు ఆ రోజు గత్తర్ వచ్చినప్పుడు, ఆ గత్తర్ వచ్చినప్పుడే బోనం పుట్టింది. తానిష కళ్ళలో బోనాలు చేసి ఆ ఒక అన్నం అనే పదార్థాన్ని నాకు ఎక్కించి అది ఊరు గ్రామం మొత్తం జల్లుకుంటే ఆ గత్తర్ అనేది, మహమ్మారి అనేది, పేగు వ్యాధి కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఒకప్పుడు 400 సంవత్సరాల చరిత్ర ఉంది అంటారు. కానీ ఈ బోనాన్ని మొదట చేసింది రేణుకాదేవి. ఆ యొక్క అమ్మవారి భర్త చనిపోయినప్పుడు, అంటే చనిపోకముందు, జమదగ్ని చనిపోకముందు, ఎప్పుడన్నా నాకు ఆపద వస్తే నీవు 7 అంత్రాల సచ్చాన బోనము తెచ్చి నాకు ఎక్కించినట్లయితే అది ఎంత పెద్ద మృత్యువైనా నేను గెలిచి బతకగలను, నీతోని జీవించగలను అని స్వామి జమదగ్ని చెప్పడము. ఇవాళ బల్కంపేట రేణుకాదేవి, ఆమె చరిత్రనే ఇది. కాబట్టి ఆ ఒక 7 అంత్రాల బోనం ఎలా చేసింది రేణుకాదేవి అంటే, సముద్రం లోపల ఉన్నటువంటి ఆ యొక్క అడుగులో ఉన్నటువంటి మట్టిని తెచ్చింది. తర్వాత బియ్యము ఈ రోకలు చేసి చేతిలో ఒడ్లను దంచింది. కన్ను రెప్పలతో చెరిగింది. తర్వాత సముద్రం అడుగు లోపల ఉన్నటువంటి మట్టిని తెచ్చి ఆ ఒక కుండ, అంటే ఆ మట్టితోని కుండల్ని తయారు చేసింది. 7 రోజులు, అంటే ఒకరోజు ఎండనే భరింపలేము, అలాంటిది 7 రోజుల ఎండ ఒకరోజు కొట్టేటట్టు చేసి ఆ కుండల్ని కాల్చుకొని, మోచేయి రోకలు చేసి ఒడ్లు దంచుకొని, ఆ తర్వాత కన్ను రెప్పలతోని చెరిగి, ఆ తర్వాత ఆమె కన్నీరుతోనే ఏడ్చి ఆ కన్నీరుతోనే బియ్యము కడిగి ఆ ప్రకారం సచ్చాన బోనం చేసుకుంది. బోనం అయితే చేయగలిగింది, కానీ పసుపు కుంకుమ కావాలా. బోనం అంటేనే పసుపు కుంకుమ, ఒక ముత్తైదంటేనే పసుపు కుంకుమ. కాబట్టి ఆ ఒక పసుపు కుంకుమ మరి ఎవరి దగ్గర ఉంది అంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గర ఉంది. తమ్ముడా, మరి నేను తోడబుట్టిన తోడుని అడుగుతున్నా, మనకింత పసుపు కుంకుమ ఇస్తావా అంటే, మరి కోరమీసాల కొమరెల్లి మల్లన్న రామచిలుక పైన ఒక రెక్క పైన పసుపు, ఒక రెక్క పైన కుంకుమ ఇచ్చి మా అక్కకి ఇచ్చిరా అని చెప్పి ఆ మల్లికార్జున స్వామి రామచిలుకను పంపించడం జరుగుతుంది. అలా పసుపు కుంకుమ అమ్మవారి దగ్గరికి రాగానే పసుపు కుంకుమ వస్తుంది. ఆ తల్లి సచ్చాన బోనం కూడా పూజించుకుంటుంది. ఆమె ఎలా వండింది మరి బోనం అంటే, ఇన్ని రకాలుగా, అంటే సముద్రంలో మట్టి, తర్వాత కన్నురెప్పల మీద జరగడము, కన్నీరుతో కడగడం, ఇదంతా. మరి ఎలా బోనం వండింది అంటే, ఆమె ఎదపైన ఈ 2 రొమ్ముల పైన ఈ ఒక గద్వను పొయ్యిగా చేసుకొని ఈ ఛాతిపై వండింది రేణుకాదేవి బోనాన్ని. ఇంత సచ్చాన బోనం ఆ యొక్క రోజులలో జమదగ్ని చావుబతుకులో ఉన్నప్పుడే ఆ తల్లి బోనం చేసుకుంది. మరి ఈ శివశక్తి ఎప్పటి నుంచి పుట్టినారు అని అంటే, మరి సాక్షాత్తు రేణుకాదేవే మరి లందగోళంలకు, మాదిగవారి లందగోళంలకు పోయినప్పుడు, సబండ కులస్తుల దగ్గరికి పోయినప్పుడు ఎవరు కూడా స్థలం ఇయ్యలేరు. మరి నా కొడుకు కొడుతున్నాడు, భార్గవ బలపరశరామయ్య నన్ను కొడుతున్నాడు, చాలా బాధలు పెడుతున్నాడు అని చెప్పినప్పుడు మరి ఎవరు కూడా తలదాచుకోనికే ఆమె అడిగింది ఎంత, గోపాదం అంత జాగా. ఆ గోపాదం అంత జాగా అంటే ఇంతే, అరిచై మందం జాగ అడిగితే అందులో పామునై చుట్ట చూదురుకొని ఉంటా, నా కొడుకు పరశురాముడు వస్తే రాలేదు అని చెప్పండి మీరు అని. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ భార్గవ బలపరశురాముడు పోయి మరి ఎల్లమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎల్లమ్మ అనడం వల్ల రేణుకాదేవి పేరు పోయి ఎల్లమ్మగా మారింది. ఆ యొక్క చరిత్ర చాలా మందికి తెలియదు. ఎల్లమ్మ అంటే ఎల్లమ్మనే అనుకుంటారు, కానీ మిగతా గ్రామాలలో ఇక్కడ ఎల్లమ్మ అయింది. అంటే ఈ యొక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాతనే ఆయన పిలవడం మొదలుపెట్టిండు, ఎల్లమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం రేణుకాదేవి, అది ఆంధ్ర అయినా కూడా రేణుకాదేవి అని మాత్రమే అంటారు. ఇక్కడ ఎల్లమ్మ, రేణుకాని అసలు పిలువరు, ఇక్కడ ఎల్లమ్మ అంటారు. అయితే ఇలా రేణుకాదేవి సచ్చాన బోనం చేసుకుంది. మరి ఆనాడు సిగం ఎలా పుట్టింది అంటే, మాదిగ వాళ్ళు లందగోళములకు పోయినప్పుడు, మాదిగవారు అని ఇప్పుడు అంటున్నారు కానీ పూర్వకాలం జాంబవంతుల బిడ్డలు. జాంబవంతుడు భూమి పుట్టక ముందు 6 నెలల ముందు పుట్టిండు జాంబవంతుడు. అసలు ఆ క్యాస్టే ఒక అడుగు పెద్దది, కానీ అడుగులో కొంతమంది తొక్కడం జరిగింది. కాబట్టి ఆ రోజు జాంబవంతుడు భగవంతుని కులస్తులు ఇళ్లలోకి వెళ్ళి నాకు జాగిస్తారంటే మాతలింగమ్మ ఇంట్లో ఆ లందగోళంలో జాగియడం జరిగింది.
అప్పుడు మరి పరశురాముడు లందగోళంలోకెళ్ళి బయటికి పిలవడానికి వాళ్ళమ్మ లందగోళం కింద 7 కోవుల పుట్టలో దాగుంది కాబట్టి 7 ఎకరాల పటమేసి బండెడు కొబ్బరికాయలు, బండెడు నిమ్మకాయలు, బండెడు కొబ్బరికాయలు, బండెడు బండారు, బండెడు కుంకుమ ఇవన్నీ పట్నాల లెక్క పరిసి ఆ యొక్క భార్గవ బలపరశురాముడు బైన్లేశం వేసి మరి జముడిక వాయించి మరి రేణుకాదేవిని బయటికి వచ్చేటట్లుగా చేస్తాడు. ఇలా ఉంది అమ్మ చరిత్ర. సూపర్ అండి. అయితే అసలు మీరు అమ్మవారుగా అసలు అంటే మీకు అమ్మవారు అసలు ఏ ఏజ్లో స్టార్ట్ అయింది? నాకు 7 సంవత్సరాల వయసులోనే అమ్మవారు రావడం, తర్వాత మళ్ళీ తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో నాలెడ్జ్ పెరిగిన తర్వాత అమ్మ రావడం జరిగింది. అసలు సాధారణంగా 7 సంవత్సరాలు అంటే అసలు ఏమి తెలియని వయసు. అలాంటి వయసులో మీరు అమ్మవారిని చూసారు. అప్పుడు మీరు ఎలా అంటే దాదాపు కడుపులో ఉన్నప్పుడన్నా కన్ను పెడుతుంది అమ్మ ఈ అమ్మవారు. ఏ దేవతలైనా బాలులు బ్రహ్మస్వరూపం కాబట్టి బ్రహ్మదేవుని స్వరూపం బాలులు. మరి పెద్దగా అయిపోయినాక మనకంతా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మంచి ఏంది గలీజ్ ఏంది చెడ్డేంది అంతా తెలిసిపోతుంది మనకు. అప్పుడు పాపపుణ్యాలు కూడా మనకు తెలిసిపోతాయి. కానీ ఏమి తెలియనటువంటి ఇవాళ అంటే మేకలు కుక్కలు అవన్నీ ఎంత మూగజీవాలు అవి ఏవి కూడా ఎవరిని కొట్టవు తిట్టవు ఏమనవు. తన జోలికి పోతేనే ఓ పాము జోలికి పోతేనే కాటేస్తారు. అందుకే పాము పగబడితే 7 జన్మలు అంటారు. కాబట్టి తన దగ్గరికి పోతేనే అది 7 జన్మలు కూడా ఎందుకు వస్తుంది? ఆ పామును కొట్టి చంపుతేనే వస్తుంది కానీ నువ్వు చూస్తేనో దాన్ని పెంచుతూనే రాదు కదా. మరి మనం పెద్దవాళ్ళు అయితేనే కదా పాము అని చెప్పి మనం చంపడం జరుగుతుంది. అదే చిన్నపిల్లలు ఎవరిని కొట్టరు ఏమనరు. చాలా బంగారమస్ వంటి మనసు చిన్నపిల్లలకు ఉంటుంది కాబట్టి బాలవాకు బ్రహ్మవాకు అని కూడా చెప్పడం జరిగింది. చిన్నపిల్లలందరూ కూడా భగవంతునితో సమానం కాబట్టి అందుకే చిన్న వయసులోనే కన్ను పెడుతుంటారు. అందుకే చాలామంది శివశక్తులు చిన్న వయసు నుంచే ఊగడం షురూ చేస్తుంటారు. మీ కంటే ముందు మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇట్లా అమ్మవారితో వచ్చిన వాళ్ళు ఉన్నారు? మా నాన్నమ్మ వాళ్ళ అత్త, తర్వాత మా మేనత్తలు, మా అమ్మమ్మ కూడా. సో రాకేష్ అన్న కంటే బోనం రాకేష్ అని పేరు ఎలా వచ్చింది అసలు ఎప్పటి నుంచి? అమ్మ గత కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక అర్జెన్స్ ఇంట్లో బోనం చేసినప్పుడు వాళ్ళు అర్జెన్స్ మాలనో మాదిగనో తెలియదు. ఆ ఒక కులంలో నేను చేసినప్పుడు ఈ చీర సింగులన్నీ కాళ్ళల్లో పెట్టుకొని నాకు దూరం నుంచి నడుస్తున్నారు వాళ్ళు. నాకు అనిపించింది ఎందుకు ఇంత దూరంకి వెళ్ళి నడుస్తున్నారంటే మీరు పెద్ద కులం మేము చిన్న కులం అని అన్నారు. కాబట్టి అప్పటి నుంచి నేను ఏం చేసిన అంటే అందరూ నాకు ఇట్లా అత్తుకున్నట్టుగా ఉండాలి. సబండ వర్ణాలు సబండ కులజాతులని నావై ఉండాలా. కాబట్టి రాకేష్ గౌడ్ అనేది పేరు పక్కకు పెట్టేసి రాకేష్ బోనం. నేను అర్జెన్స్ ఇంట్లో ఉంటే అర్జెన్స్ని, గొల్ల వాళ్ళ ఇంట్లో ఉంటే గొల్లని, మాదిగ వాళ్ళ ఇంట్లో ఉంటే మాదిగని, మంగళ వాళ్ళ ఇంట్లో ఉంటే మంగళి. ఆ ప్రకారంగా అందరూ కూడా సమానత్వమే అని చెప్పేసి రాకేష్ బోనం అని 2000లోనే నేను ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ రాకేష్ గౌడ్ అంటే ఎవరికి కూడా తెలియదు. అసలు ఒకరికి కూడా ఇద్దరికో తెలుస్తుందేమో కానీ అందరికీ తెలియదు రాకేష్ బోనం. మరి ఆ బోనం అనేది మరి అన్ని జాతులకు అన్ని కులాలకు తెలంగాణకే ఉంటుంది. ఇంకోటి నేను చాలా గొప్పగా ఫీల్ అయినా ఏంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫెస్టివల్గా మారింది. మన రాష్ట్ర పండుగ బోనాలు. కాబట్టి ఆ బోనాల పండుగ ఎప్పుడైతే తెలంగాణ ఫెస్టివల్గా ముఖ్యమైన పండుగ గుర్తించి చేసిండ్రో ఆ గుర్తించినటువంటి ఆ పండుగ పేరు నేను పెట్టుకున్నానా నా జన్మ పావనమయ్యింది అనుకున్నా. ఓకే. సో ఈ పండుగ గురించి నాకు తెలిసి ఎదురు చూస్తూ ఉండుంటారు కదా. మరి ఈ బోనం తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అంటే కొంతమందికి తెలంగాణ ప్రజలకి కూడా కొంతమందికి ఆచారాలు ఉంటాయి, కొంతమందికి ఆచారాలు ఉండవు. మరి మీ ద్వారా అసలు ఆ బోనం ఎలా తయారు చేస్తారు అనేది మా ప్రేక్షకులకి ఒకటి ముఖ్యంగా చెప్తామ్మా. మన తిండికి లేని ఆచారాలు పద్ధతులు దేవతలకు ఎందుకు? మన అతిథులు వచ్చినప్పుడు 20 ఐటమ్స్ 30 ఐటమ్స్లు చేసే ఈ మనుషులు ఈ రోజులలో బోనం అనేవరకు అబ్బో మాది అది పెట్టలేదు, మా అత్త ఇది పెట్టలేదు, మేము ఓన్లీ తెల్లన్నం మాత్రమే పెట్టి బెల్లం వేస్తాం, అంతకు మించి మేము ఇంకోటి పెట్టము అంటే మరి మీరు తినే దాంట్లో ఎందుకు నిబంధన లేదు? నేను మొదల నుంచి వాదించేది అదే. నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది అదే. ఎందుకు మరి మీరు వచ్చినప్పటికీ ఒక యాటను కోస్తే అందులో ఎన్నో ఒక 10 రకాలుగా వండుతారు దాన్ని కూడా. అంటే ఎన్నో రకాలుగా చెప్పలేను కాబట్టి ఎన్నో పదార్థాలుగా వండుతారు. చికెన్ చేస్తారు, మటన్ చేస్తారు, చేపలు వేంపుడు అని ఎన్నో రకాలుగా ఒక 21 ఐటమ్స్ చేస్తారు.
అయితే 21 రకాల వంటకాలు ఇప్పుడు మీరు కూడా చూస్తారు పెళ్ళిళ్ళల్లో బాగున్నోడైతే 200 300 ఐటమ్స్ ఉంటాయి. మరి అమ్మవారికి అనేది ఎందుకు ఇంతే అని చెప్పి నిబంధనం కాబట్టి అందులో పెట్టే పదార్థాలు అసలు ఆ రోజు ఉదయం మనము బోనాల పండుగ రోజు ఉదయం లేచిన మరుక్షణమే ఇండ్లు కడుక్కొని కడపలు ఊదించుకొని ఆకిట్ లోపల ఆవు గోపేడ ఎందుకంటే మరి అమ్మ బోనం అన్నప్పుడు అడుగు పడుతుంది కంపల్సరీ కాబట్టి గోపేడతో అలుకులు చేసి అంటే సాంపి జల్లి అలుకు పూత వేసి ముగ్గులు పెట్టి తలస్నానం చేసుకొని యాప చెట్టు దగ్గర పోయి నీళ్ళ శాఖ పోసి మంచిగా మనస్ఫూర్తిగా ఆ అమ్మని మీదికి ఎక్కుతున్న ఆమె కూడా చెప్పాలా చెట్టు కూడా ఒక అమ్మవారి స్వరూపమే రేణుకాదేవే కాబట్టి అమ్మని మీదికి ఎక్కుతున్నా నిన్ను తొక్కుతున్నామమ్మ అని చెప్పేసి దండం పెట్టుకొని పైకి ఎక్కి యాపాకు తెచ్చి మంచి కడగాల ఎందుకంటే ఎన్నో బండ్లు పోతుంటే ఎంతో దుమ్ము కూడా పడుతుంటుంది చెట్ల మీద అలాగే పెట్టదు ఎందుకంటే అదే యాపాకులో మళ్ళీ మనం అమ్మకి భోజనం పెడుతున్నాం కాబట్టి యాపాకులు కడుక్కొని మళ్ళీ ఏవైతే బోనం బిందెలా మరి కుండలో చేస్తామా ఆ యొక్క బిందెకి కావచ్చు కుండకి కావచ్చు పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని బిందె అయితే ఇలా అమ్మవారి సంబంధించిన త్రిశూలము ఓంకారము డమ్మురుకము ఇలా అమ్మవారి రూపాన్ని పెట్టుకుంటాము కుండ అయితే మామూలుగా సున్నము రాసి బొట్లు పెట్టుకుంటాము ఆ యొక్క ప్రకారంగా చేసుకోవాలా ఎవరి ఇష్టం వాళ్ళకి కొంతమంది కలర్స్ కూడా కొట్టుకుంటారు తర్వాత అందులో పెట్టే పదార్థం ఆ రోజు మరి అమ్మకు కూడా అరే నా పిల్లలు బంధుమిత్రులకే కష్టపడలేదు వాళ్ళకే ఇన్ని రకాల వంటకాలు చేయలేదు నాకు కూడా చేసిరు నా బిడ్డలు అని ఆ తల్లికి అనిపించాలి కాబట్టి ఆవు పాలు తేవాలా దుకాణానికి పోయి ఒక ఇంత పాలు తెచ్చేసి పరిమాణం చేస్తే అట్లా కాదు ఏం కష్టపడ్డావు గొల్లవారు ఎక్కడున్నారో ఆ గొల్లవారి దగ్గరికి పోయి ఆ గోమాత కూడా ఇంత పండో పొలమో తినిపించి ఆ తల్లి గోమాత పాలు తెచ్చుకొని బెల్లం పాలు పోసి పరిమాణము పచ్చన్నము బూరెలు తర్వాత ఈ పూరీలు గారెలు కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత కలగూర ఆకుకూర పచ్చి పులుసు పోసి పెట్టకుండా పచ్చి పులుసు పెరుగు బెల్లం ఈ ప్రకారంగా అమ్మవారికి చేస్తే కనీసం అవి కూడా ఏం పెద్ద ఐటమ్స్ కాదు పెద్ద పదార్థాలు కాదు చేస్తుంది ఒక 3-4 కానీ ఈ 3-4 కంటే ఎక్కువ చేసుకుంటాం మనం బంధుమిత్రులు వస్తే కాబట్టి అమ్మను కూడా మనం మెప్పియాల సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదానికి పరుగులు ఎందుకు మనకి నిదానం ప్రధానం కొంతమంది ఏం తినకుండా మీకు శక్తి ఉంటే ఉండాలా లేకపోతే ఉండొద్దు ఏంటి అంటే ఉపవాసం ఆ ఉపవాసం అనే పేరుట అమ్మ పేరుట ఉంటారు అబ్బో నేను ఒక్క పొద్దు ఉన్నది నాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఆ బోనాన్ని గబగబగా తీసుకపోయి అమ్మవారికి 2 పిడికిలు అన్నం పెట్టేసి వచ్చేస్తారు మనం తల్లిగారింటికి పోతే అట్లనే పోయి వస్తున్నామా మీ యొక్క అమ్మవారి మిమ్మల్ని కన్నా ఒక అమ్మ దగ్గరికి పోతే అలాగే పరుగులు తీసుకొని వస్తున్నారా భర్తకి ఇబ్బంది అవుతుంది అంటే కూడా అత్తగారింటి అంటే మీ యొక్క అమ్మగారింటి నుంచి రా అత్తగారింటికి అంటే లేదండి మా అమ్మగారి దగ్గర ఒక 4 రోజులు 5 రోజులు నేను ఉండొస్తా అనే మీరు మరి అమ్మ దగ్గర ఎందుకు ఒక 10 నిమిషాలు 15-20 నిమిషాలు ఎందుకు గడపలేకపోతున్నారు ఆమె జాగలో ఈమె జాగలో ఉంటే మనకు సమస్త పీడలు సమస్త రోగాలు దూరం అవుతాయా లేకపోతే బంధుమిత్రులు నమ్ముకుంటూ అవుతాయా అని నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను అందరికీ. సాధారణంగా బోనాలు అంటే అసలు చాలామంది జనాలు అసలు ఒక పండగ వాతావరణంగా ఉంటుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ సిచ్యువేషన్లో ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఈ పండగ? అమ్మ గత సంవత్సరంన్నర అయిపోయింది. సంవత్సరంన్నర అయిపోయి కూడా ఇంకో 2-3 నెలలు ఎక్కువనే అయిపోయి 2 years దగ్గరకు వస్తుంది కరోనా మహమ్మారి. అంటే ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఆ రూల్ని నేను ధిక్కరించినా ఏం చేసినో తెలియదు కానీ మాస్క్ మాత్రం నేను ఇప్పటిదాకా పెట్టలే, శానిటైజర్ కూడా రాయలే. ఎందుకు రాయలేవు? నీకు చావంటే భయం లేదంటే నాకు అమ్మ ఉండంగా నాకు అది నా దగ్గర రాదని చెప్పి నేను భయపడలే. నేను ఎన్నో దేవుళ్ళకి గాలి చేసిన, ఎన్నో జాతరలు తిరిగిన, ఇలాగే తిరుగుతున్నాం, ఇలాగే చేస్తున్నాం. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, గర్భవతి ఉంది, నానమ్మ ఉంది, అయినా నేను భయపడలే. ఇక మా ఇంటికి వచ్చే జనం ఏదైతే నేను ప్రతి వారం కూర్చుంటానో దానికి కొన్ని నిబంధనలు పెట్టుకున్నా రాణిస్తలేను ఇంటికి. కానీ నేను తిరిగేది మాత్రం ఇలాగే స్వేచ్ఛజీవిగా తిరుగుతున్నా, కానీ బందీ మాత్రం కాలే. ఎందుకంటే కరోనా మహమ్మారి అమ్మ ముంగలికి రాలేదు. మహిషాసురుడిని చంపినటువంటి మహాకాళి ముందు అది ఎంత ఆ కాళి ముందు కాలిపోతుంది అని మాత్రమే నేను ఆ నమ్మకం ద్వారా తిరిగిన. ఇప్పటిదాకైతే నాకు కోవిడ్ రాలేదు. మీరు తెలుసుకోవచ్చు వచ్చిందా రాలేదని కూడా తెలుసుకోవచ్చు. ఆడ అమ్మవారి సత్యం కనిపిస్తుంది, అమ్మవారి మహిమ కనిపిస్తుంది. కాబట్టి నేనైతే చాలా చేసుకుంటున్నా. చాలామంది కూడా ఇప్పుడు భయం లేకుండా వచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మరి నాలాగా నమ్మకం వచ్చేసింది ఏమో, ఎన్ని రోజులు బందీగా ఉంటాం ఇళ్ళల్లో ఎక్కడ తిరగకుండా, బోనాలంటే అమ్మ. ఎందుకంటే ఈ బోనాల ఫెస్టివల్ చేస్తేనే ఇంతకుముందు మహమ్మారులు పోయినాయి కాబట్టి మనం చెయ్యాలా. ఎన్ని రోజులు భయపడతాం? ఒక్కొక్క ఇంట్లో 3, 4, 5 మంది చనిపోవడం జరిగింది. ఇక మీద ఏం చంపుతుంది అది, ఇక దాన్ని చంపాలా అమ్మ అని చెప్పి చాలామంది బయటకు వెళ్తున్నారు.
ఏం భయం లేకుండా. మొన్న గోల్కొండ మొదటి బోనం రోజైతే లక్షలాది మంది, ఒక 60-70 వేలు వస్తారని అంచనా వేసింది గవర్నమెంట్ బల్కంపేటకి. 3 లక్షల జనం దాటిపోయింది. చాలాదా? అమ్మ శక్తి, అమ్మ ఎంతగానం గెలిపించుకుంటుంది. అదే పిరికి పందల లెక్క మనం ఇళ్లల్లో ఉండుంటే అమ్మ లేదేమో అనిపించేది. చాలు భక్తులందరూ కూడా బయటికి వెళ్తున్నారు. అందరూ కూడా భయపడకుండా, అందరికి కూడా శతకోటి వందనాలు. ఆ తల్లి జగన్మాత ఇలాగే అందరికి ధైర్యం ఇవ్వాలా. ఈ మహమ్మారి ఎప్పటికి ఉందామని వచ్చింది, దాన్ని మనం ఉండనీయకుండా దాన్ని తరిమి ఎలగొట్టాల. బోనాల్లో పోతురాజు యొక్క పాత్ర ఏంటి? అమ్మ పోతరాజు అంటే ఆ జగన్మాతలకు రక్ష చేయనికనే జన్మించిండు. ఆ తమ్ముడు కావాలని కూడా కోరుకున్నారేమో మాకు రక్ష కావాలని శంకరుణ్ణి. అయితే పోతలింగన్న ఎలా పుట్టిండు అంటే సాక్షాత్తు పార్వతీదేవి సంతానం అడుగుతాయి. అప్పటిదాకా ఆమెకు సంతానం లేదు. పిల్లలు లేకపోవడం వల్ల ఆమె చాలా దుఃఖిస్తుంది. దుఃఖించి శంకరుని దగ్గరకు వచ్చి అడుగుతుంది కదా, 101 మంది బిడ్డలు 125 మంది కొడుకులు కావాలి అని. ఇంతమంది సంతానానికి ఏం చేయాలా? పురుగు పుట్టని పుష్పం, కప్పముట్టని గౌతం. అంటే ఒక టెంకాయ లోపల ఉన్న నీరు, టెంకాయ లోపల ఉన్న పువ్వు మాత్రమే ఎంగిలి కానివి. ఈ ప్రపంచం మీద అన్నీ ఎంగిలైనటువంటివి. ఎందుకంటే ప్రతి దగ్గర తేనె తెట్టలు కావచ్చు, పూల మీద, నీళ్ళల్లో కప్పలు, చేపలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇలా సత్యాన్ని అడిగినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అడవిలో తిరుగుతుంటుంది ఆ నీళ్ళ గురించి కూడా పార్వతీదేవి. గంగభవాని అంటది, నా తోటి సంతే కదా, అంటే సంతులే కదా ఇద్దరు కూడా ఒక అంటే శంకరునికి 2 భార్యలే కాబట్టి ఆ శంకరుడు ఏమంటాడంటే గంగభవానిని, నువ్వు మాత్రం పార్వతీదేవి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వద్దు. ఎందుకు అంటే మరి మా అక్కకు పిల్లలైతే నాకు అయినట్టే కదా, కాబట్టి నేను మా అక్కకు నీళ్ళు ఇస్తా, నువ్వు అట్లా నీళ్ళు ఇచ్చినట్టయితే ముక్కు చెవులు కోసేస్తా అని గంగాదేవికి భయం పెట్టి, ఎలా పార్వతీదేవి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తుందో అలా నువ్వు దూరం వెళ్ళిపోవాలి. ఒకవేళ సినిమాలు అంటారు, అంటే భూమిలో ఇట్లా తవ్వుతే నీళ్ళు వస్తాయి ఆ ఊట లెక్క, అవి కూడా తవ్వుతే ఒకవేళ కావాల నీళ్ళు తవ్వుతే కూడా నువ్వు భూమిలోకి ప్రాతల లోకంలోకి వెళ్ళిపోవాలి, కానీ పార్వతీదేవికి మాత్రం నీళ్ళు ఇవ్వద్దు. ఇలాంటిది ఒక పరీక్ష పెడతాడు పార్వతీదేవికి. తర్వాత ఒక కుండ పట్టుకొని నీళ్ళకని పుష్పాలకని వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ దొరక కొన్ని సంవత్సరాల పాటు అలా చేస్తారు. చేసిన తర్వాత ఆ యొక్క తల్లి తిరిగిన తర్వాత అసలు మూర్చపోతుంది. ఆమె ఏంది నాకు నీళ్లు దొరుకుతలేవు, పుష్పాలు దొరుకుతలేవని. ఒక జంగమయ్య వేషంలో వస్తాడు శంకరుడే, ఇస్తాడు సంతానమైనే. కానీ ఏ విధంగా ఇచ్చిండు అంటే అయితే మోర్చరి వెళ్ళిపోతుంది. మోర్చరి వెళ్ళిపోయిన పార్వతి దగ్గరికి వచ్చి కటాక్షించి అమ్మ లేవు అని చెప్పేసి లేపి, ఆ తర్వాత ఏంది అయ్యగారు అని అంటే, నేను జంగమయ్యనమ్మ, నీ యొక్క భర్త ఈ విధంగా నిన్ను పరీక్ష పెట్టనీకే సంతానం గురించి పురుగు పుట్టని పుష్పం, కప్పముట్టని గౌతమ్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి నీకేమో తెలుస్తలేదు, అది ఏమి నీళ్ళు ఏమి పువ్వులు అనేది నీకు అర్థమవుతలేదు. కప్పముట్టని గౌతమ్, పురుగు పుట్టని పుష్పం అంటే టెంకాయ లోపల ఉన్న నీరు, టెంకాయ లోపల ఉన్న పువ్వు. కాబట్టి ఆ యొక్క ప్రకారంగా మరి నేనే ఒక సంతాన గుండాన్ని సృష్టిస్తా. సంతాన గుండం సత్సంగల్ల సంతాన గుండంలో స్నానం చేసుకొని నా దగ్గరికి వస్తే 7 టెంకాయలతో నా కాలుగడగమ్మ, నువ్వు మళ్ళా కైలాసానికి వరకు చాలా సమయం పడుతుంది. ఎవరిస్తే ఏముంది సంతానాన్ని, కావాల్సింది సంతానం, ఆ సంతాన వరం నేను ఇస్తా అని చెప్పేసి టెంకాయలతో కాలు కడుగుతుంది. పుష్పం అందులో ఉన్న పువ్వు పాదాల మీద పెట్టి శరణాగ్రతి చేస్తుంది. అంగుర్ పండ్లల్లో అవుసు పోసి ఒడి లోపల వేస్తే తినుకుంటూ కైలాసంకి వచ్చేవరకే 9 మాసాలు మోస్తున్నటువంటి గర్భవతి పార్వతీదేవి. ఈ 9 నెలల గర్భం ఎవరు చేసిండ్రు, ఏ విధంగా వచ్చిందని పార్వతీదేవిని శంకరుడు అనుమానించడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ అవుతుంది. అయిన తర్వాత చాలా దెబ్బలు కొట్టే వరకు మోర్చరి వెళ్ళిపోతుంది. మళ్ళీ కైలాసంలో మోర్చరి వెళ్ళిపోయే వరకు పార్వతీదేవి తండ్రి దక్షపతి, పార్వతీదేవి తండ్రి దక్షపతి, తల్లి కౌసల్యాదేవి అక్కడికి పోయినప్పుడు ఉత్తరాలు రాస్తాడు. అంటే ఆ యొక్క తల్లిదండ్రికి, అంటే అత్తగారింటికి కావచ్చు, మిగతా దేవాన దేవతలందరికీ కూడా ఉత్తరాలు రాస్తాడు. ఆ ఉత్తరాలు రాసినప్పుడు పార్వతీదేవి చనిపోయింది, పార్వతీదేవి ఒక చేయరాని పని చేసింది, ఆ చేయరాని పని చేసింది కాబట్టి నేను కొన్ని మాటలన్నా చనిపోవడం జరిగిందని చెప్పి అన్నిటికీ ఉత్తరాలు రాసి రామచిలుకతోనే అందరి దేవాన దేవతలకి ఆ ఉత్తరాలు వెళ్ళిపోతాయి. ఆ ఉత్తరాలు వెళ్ళిపోయినప్పుడు అందరూ దేవతలరే పార్వతీదేవి చనిపోయిందట సాగు చేస్తారట అని చెప్పేసి దేవాన దేవతలకి రాయడం వల్ల అందరూ దేవతలు వస్తారు. తల్లిగారు అయితే అసలు నమ్మరు, చేయరాని పని చేసింది, పాపం పని చేసింది అంటే నా కూతురు అలాంటిది కాదు, మేము అలాంటి పెంపకంలో పెంచలేదు, మంచిగా మేము పద్ధతిలో పెంచినామని చెప్పేసి వాళ్ళు కూడా సాగుకు రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఎంతో పెద్ద ఎత్తు, ఈ గుడి అంత ఎత్తు ఉండొచ్చు, ఆ కాష్టాల గడ్డ, ఆ కాష్టం పేర్చి, కట్టెలతో కాష్టం పేర్చి అప్పుడు పార్వతీదేవిని అక్కడ సాగదోలడం జరుగుతుంది. పార్వతీదేవి బియ్యం వేయడం జరుగుతుంది. ఆమె అన్ని విధాలుగా దేవతలందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు కొద్దిగా ఓషులకు వచ్చి
అంటే మూర్చపోయినటువంటి పార్వదేవి ఓషులోకి వచ్చి మరి సరస్వతికి లక్ష్మికి శంకరుని పూజ చేసుకునేటప్పుడు ఆయన జపం చేసుకునేటప్పుడు గంగ ఉత్కమ్మ తెస్తా నేను, అంటే గంగను తీసుకొస్తా, పుష్పాలు తీసుకొస్తా, ఆయన పూజకు పాదాల సేవ చేస్తా నేను. ఎందుకంటే రోజు భర్తకు పాదాల సేవలు చేసుకుంటారు దేవతలు. పొద్దుగా లేవనే భర్త పాదాలు మొక్కుతారు, పొద్దుగా లేస్తే భర్త ముఖం చూస్తారు. ఎవరమ్మా నీకు దేవుడు అంటే పతియే ప్రత్యక్ష దైవం అంటారు దేవతలు. ఈ రోజులలో ఆడవాళ్ళు అంటలేరు, చాలా తిడుతున్నారు. కానీ భర్త కొట్టినా తిట్టినా చెడ్డవాడైనా భర్త భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుని సేవ చేసుకునేటువంటి నేను వెళ్ళిపోతున్నా కాబట్టి సరస్వతి లక్ష్మి మీరే ఆ పూజ కార్యక్రమాన్ని చూసుకోవాలి రోజు. మరి నన్ను సాగదోలుతున్నాడు, మరి నేను కాష్టాల గడ్డకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కాష్టం మీద పార్వదేవిని పండబెట్టడం జరుగుతుంది. అంటే ఆ 2 మాటలు చెప్పి మోర్చరి వెళ్ళిపోతుంది. మోర్చరి వెళ్ళిపోయినప్పుడు కాష్టం మీద పెట్టడం జరుగుతుంది. కడుపులో ఎవరున్నారు అంటే లోకాల జగదాంబ అయిన శాంభవీదేవి, కాష్టాల గడ్డలో పుట్టిన కాళికాదేవి నల్లపోచమ్మ. ఆ స్త్రీ నల్లపోచమ్మ కడుపులో ఉండి అంటది కదా, చింతగింజంత చీరగాలొద్దు, రాగేకంత రైకగాలొద్దు, అగ్నిదేవా నా ఒక తల్లి చితికి మంట పెట్టినప్పుడు నీవు ఎటువంటిది కూడా నా తల్లికి హానికరం చెయ్యరాదు. చేసినచో ఈ బ్రహ్మాండ సృష్టి మీద ఎక్కడ అగ్ని అనేది ఇవాళ యజ్ఞాలు జరగకపోవు, ఎక్కడ కూడా మరి మనం అన్నం వండుకొని కూడా తినకపోతుంటే మరి ఆ అగ్నిదేవుడు లేకపోయినుంటే అలా నేను మింగేస్తా, నేను ఎక్కడ భూప్రపంచం మీద కానీ ఎక్కడ కూడా నేను బతకనియ్యా, చూడు చింతగింజంత చీర రాగాకంత రైకగాలొద్దు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు కాష్టాల గడ్డ మీద నల్లపోచమ్మ కడుపు లోపలికి వెళ్ళి బయటికి రావడము. ఆ తర్వాత కలియాప వృక్షం, అందుకే యాప చెట్టు అంటే అమ్మవారు అంటారు, తర్వాత కలియాప వృక్షం అంటారు. యాప చెట్టుకు ఆ పేరుంది. ఇంకోటి మాదిగ చెట్టు అని కూడా పేరుంది. పొద్దుగా లేసి యాప చెట్టు ముఖం చూస్తే చాలా మంచిది, పొద్దుగా లేసి మాదిగ వారి ముఖం చూస్తే చాలా లక్ష్మి అని కూడా అంటారమ్మా. కాబట్టి ఆ మాదిగ వృక్షం అని కూడా ఉంది, మాదిగ పోషమ్మ అని కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారు నల్లపోచమ్మ మరి పుట్టినప్పుడు ఆ యాప చెట్టు పుట్టింది. ఆ తర్వాత పోతరాజు పుట్టిండు. ఈ పోతరాజు పుట్టినప్పుడు మరి అక్క తమ్ముడు నడుచుకొని వెళ్తున్నప్పుడు మరి ఆ తర్వాత శంకరుని కూడా చాలా బాధలు పెట్టింది. ఎందుకంటే కక్ష పట్టింది, మా అమ్మని ఇన్ని బాధలు పెడతావని చెప్పి కూడా ముక్కుల గండవార ఈపుల రాసపుండు, అంటే ముక్కు లోపల గడ్డలు చేస్తుంది, ఈపు నిండా గడ్డలు చేస్తుంది, దోమలు ఈగలు జుప్పుమంటే శంకరుడు భరింపలేకపోయిండు. కళ్ళు పొడగొడితే అమ్మ కలియుగం పుడుతుంది, మనుషులు పుడతారు, నీ పేరు మీద సిగాలు ఊగుతారు, నీ పేరు మీద పూనాలు చేస్తారు, మొక్కులు మొక్కుతారు, నీకు ఎండి కళ్ళు చేపిస్తారు, బంగారు కళ్ళు చేపిస్తారు అని ఆ ప్రకారం కూడా దీవెనార్తి ఇచ్చిండు. చాలా వనవాసం అనుభవించిండు శంకరుడు కూడా. ఆ తర్వాత నల్లపోచమ్మ మరి పోతలింగడు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి సాకల పుల్లయ్య వస్తాడు. సాకల పుల్లయ్య వచ్చినప్పుడు అబ్బా ఈ ఆడిది ఎంత బాగున్నది, అతిలోక సుందరి, ఈమెను వేసుకొని 12 ఆవిడ దూరం అంటే లేపుకపోవడం, ఈ లేపుకపోతే ఎంత బాగుంటుంది, ఈమెను తీసుకొని పోతే ఎంత బాగుంటుందని చెప్పడము. ఆ తర్వాత ఆ మాటల్ని ఈనడము, అంటే మనసులో అనుకుంటున్నాయి కూడా దేవతలు కాబట్టి తెలిసిపోతుంది. కాబట్టి పైకన్నా లోపల అనుకున్న దేవతలకు తెలుస్తుంది కాబట్టి మర్మము. ఆ తర్వాత అట్లా అన్న మాటలు ఈయన చెవులో, పోతరాజు చెవులో పడి, ఒరే ఎట్లంటావురా నా అక్కని వేసుకపోతా 12 ఆవిడ దూరం అని ఎగిరి దుంకి గావట్టడం జరిగింది. మెడ కొరికేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ రక్తం వచ్చి జిల్లి నల్లపోచమ్మ మీద పడుతుంది. నల్లపోచమ్మ మీద పడితే ఆ తర్వాత తమ్ముడా అట్లా చంపొద్దురా అనుకునే వాళ్ళు అనుకుంటారు 1,00,000 మంది. మనం అన్నీ సరిదిద్దుకొని పోవాలా. ఆ చూడు జగన్మాత మనసు కూడా అందరినీ కరుణిస్తూ పోవాలా. రాక్షసులు మన బిడ్డలే, మంత్రగాన్లు మన బిడ్డలే, మంచోళ్ళు మన బిడ్డలే, అందరినీ మనం చూస్తూ ఉండాలి. కన్న తల్లి కదా. ఇప్పుడు ఒక తల్లికి 4 కొడుకులు ఉంటే 2 దొంగలవుతారు, 2 లంగలవుతారు. కానీ మరి ఆకలి మీద 4 కొడుకులు వచ్చినప్పుడు అన్నమే పెడుతుంది కానీ ఇసం పెట్టదు కదా తల్లి. ఆ ప్రకారంగా క్షమించు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ సాకల పులియను తిరిగి బతికియమని కూడా తమ్ముని వేడుకోవడం జరిగింది. తమ్ముడు పోతలింగడు సాకల పులియను బతికేయడం జరిగింది. ఎందుకు బతికియమన్నారు? అరే మన గుడిలు కట్టినప్పుడు పోతలింగ, మన గుడిలు కట్టినప్పుడు మన గుడిలకు రంగులు వేసేది వాళ్ళే. పూర్వకాలం ఇప్పుడు వచ్చింది ఈ ఆచారం, ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఎవరు ఏం పని చేయాలి, ఏ కులం ఏం పని చేయాలని ఆ కులానికి ఆ పని ఉండే అమ్మ. గొల్లోళ్ళకి ఆవులు బర్రెలు ఉండేది, ఇది అదర్ క్యాస్ట్కి ఉండొద్దిగా, అంటే ఉండవు కూడా. ఎందుకంటే అలా పెట్టుకుంటారు, ఇది నా కులంది, ఇది నా పని అని చెప్పి. అలా సాకలోళ్ళు మాత్రమే ఎద్దురు, ఇండ్లకు కూడా సాకలోళ్ళు ఎద్దురు.
కాబట్టి సాకలోలు ఇంటికి ఆడివిల్లలరా, సంవత్సరానికి ఒక్కసారైనా సాకలోలు ఇల్లు తిరిగిపోతే మంచిది. మన ఇంట్లో కూడా ఏ కార్యం జరిగినా ఇంట్లో వండుకున్న నిండుగుండాలన్నం సాకల వాళ్ళ ఇంటికి పంపించాలని చెప్పేసి ఆ ప్రకారంగా సాకలోల ఆశీర్వచనం కూడా ఉండాలని చెప్పేసి ఆ తల్లి చెప్పడం జరిగింది. మన గుడికి రంగులేసేటోళ్ళు మన సేవ చేసుకునేటోళ్ళు కాబట్టి అని చెప్పి పోతలింగాడుతో సాకల పులి అని బతికించి ఒంటి మీద ఉన్న చీరలు అంటే అమ్మ రక్తముతో తడిచిపోయింది కాబట్టి సాకల పులియతోని మళ్ళీ పిండిపించి మళ్ళీ అమ్మవారిని నిండారా అలంకరణం చేసుకుంటాడు తమ్ముడు. అక్క నువ్వు ఎప్పుడు ఇంతే చక్కగా ఉండాలా, నువ్వు ఇంతే నిండుగా ఉండాలా, నీ గర్భాలయంకి ఎదురుగా నీ నుండి నిన్ను చూస్తూ ఉండాలా, నిన్ను సంరక్షించుకోవాలా. ఏ మంత్రగాడు తంత్రగాడు ఎవరన్నా కూడా నోరు పడేసుకొని అనరాని మాటలు నేను అన్న వాళ్ళను నేను నాశనం చేస్తా, మృత్యువు చేస్తా, వాళ్ళని గావు పట్టేస్తా అని చెప్పడం జరిగింది. ఆ రోజు సాకల పుల్లి అని ఎప్పుడైతే గావు పట్టిండ్రో ఆ గావు పట్టినట్టు ఇప్పుడు కూడా గావు కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇక జీవ బంధు అంటే ఈ జీవరాశులది బంధు అని చెప్పారు కదా, ఎప్పుడైతే గర్భగుడి ముందు శ్రీలోక చెంచారిని శ్రీచక్రవాసిని అంటే శ్రీలోక చెంచారిని శ్రీచక్రవాసిని అని శ్రీచక్రము లోపల బందీ అయి ఇప్పుడు శ్రీచక్రం పెడుతున్నారు. కానీ పూర్వకాలంలో మాత్రం అమ్మవారికి ఒక బోనం దేవాలే, ఒక జీవరాశిని దేవాలది ఆట కావచ్చు, కోడి కావచ్చు, బలిదానం ఇచ్చి పోయేవాళ్ళు. పోతలింగన్న కాడ అమ్మవారికి కాదు, అమ్మవారికి ఎక్కదా. ఎందుకంటే ఆయన రక్తం కండ్ల నోటితో వీడ్చుకున్నాడు, కండ్లతో చూసిండు కాబట్టి ఆయనకు మాత్రం ఎక్కుతుంది. ఏ అమ్మవారికైనా తీపి పదార్థమే ఉంటుంది. అందుకే బోనములో పెట్టే తీపి అంతా కూడా అమ్మకే, రక్తబలి పెట్టే మాత్రం దుష్టశక్తులకు పోతరాజుకు. అయితే పోతరాజు ఎప్పుడైతే బలిదాన కార్యక్రమాలు బందని పెట్టిండో ఆ బలిదాన కార్యక్రమాలు బంద్ అయిన తర్వాత ఇప్పుడు ఆనంకాయ ఏదైతే ఆనంకాయ ఉందో ఆనంకాయను కొరకడం చేస్తున్నారు. ఈ ప్రతి ఒక్క గుడికి ఏదైతే బలి ఉంటుందో ఆ బలి ఉన్నటువంటి దేవాలయంలో పోతరాజే అంటే యాటని ఇచ్చేవాళ్ళు. ఆ గుడి టెంపుల్ వాళ్ళు ఎవరైతే పోతరాజు వేషం వేస్తాడో ఆ పోతరాజుగా తయారైనటువంటి వ్యక్తికి యాటని ఇచ్చేవాళ్ళు. ఆ యాట కొరుకుతూ తిరిగేవాళ్ళు, గుడి చుట్టూ తిరిగేవాళ్ళు. గుడి చుట్టూ ఉన్నటువంటి అష్టదిగ్బంధనం కావచ్చు, మంత్రాలు కావచ్చు, కొన్ని భూతప్రేత పిశాచులను ఈ పోతలింగాన్ని నిలగొట్టేస్తాడు. ఆ అమ్మవారు ప్రశాంతంగా ఉంటేనే మరి ఊరు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు ప్రశాంతంగా ఉండాలని ఆ విధంగా చేసే క్రియ అది. ఇప్పుడు మరి బలిదాన బందని అన్నప్పటి నుంచి ఆనంకాయలు లేకపోతే గుమ్మడికాయలను గావవాడుతుండు పోతరాజు. పోతరాజు పుట్టే విధం ఇగో ఇది అమ్మ ఆయన చరిత్ర. అంటే చాలా మందికి దీని గురించి తెలియదు, సో ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాం. అయితే అన్న జనరల్గా మామూలుగా ఇప్పుడు బోనం అంటే ఈ ఫెస్టివల్లో ఈ హడావిడిలో ఉన్నారు, మామూలుగా మీరు ఎలా ఉంటారు అసలు? మామూలుగా అంటే అమ్మ నాది రోజు ఇదే వృత్తి, రోజు అమ్మవారి పాదాల దగ్గర శరణాగతి చేయాల్సిందే నా జన్మ. మరి నా జన్మ ఇలా అయినందుకు కూడా నేను ఎంతో గర్విస్తున్నా. జన్మల ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మా అమ్మ పనస కళావతి పనస అంజయ్య కడుపులో పుట్టి నేను ఎనలేని పుణ్యం చేసుకున్నానేమో. వాళ్ళిద్దరి పాదాలకు శతకోటి వందనాలు, అమ్మవారి పాదాలకు కూడా శతకోటి వందనాలు, జగన్మాత పాదాలకు కూడా శతకోటి వందనాలు. మరి ఒకప్పుడు పూర్వకాలం అంటే మా అమ్మ అప్పుడు బతుకుంది, ఇప్పుడు లేదామె. అయితే అప్పుడు మా అమ్మ ఇళ్ళల్లో పాచి పని చేసేది, నాన్న పాండబ్బలో చేసేవాడు. వచ్చి చాలని జీతముతోని కూడా నాకు అనారోగ్యం పాలైన అప్పుడు అమ్మవారు అనేది తెలియక ఒక 7-8 లక్షలు కూడా పెట్టడం జరిగింది. అలా సంపాదించాలి, దవాఖానలకు పెట్టాలి, తినడం చాలా తక్కువ. అంటే ఇష్టపూర్తిగా ఏది తినలేము, ఇది తింటే ఇంత ఖర్చు అవుతుందేమో కాబట్టి మా కొడుకు కన్నా పెడతా, మా కొడుకు ఆరోగ్యం బాగుండదు అని చెప్పి అమ్మ నాన్న ఇద్దరు కూడా పైసలు జమ చేసేవాళ్ళు. ఆఖరికి ఒక స్టేజ్ వచ్చేసింది, నాకు కూడా బతకడేమో అనే స్టేజ్ వచ్చింది. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి వేసుకపోతే దయ్యమైతే వారిపోతుంది, దేవుడైతే లేచి ఆడతాడు అని చెప్పి అనడము, అక్కడికి తీసుకపోయేయడము. 41 రోజు మండలము పూజ చేయడం జరిగింది. నేను పోవడం అంబులెన్స్లో, రావడం అమ్మ నాన్నలతోనే వచ్చిన. నేను అప్పుడు అంత ఆరోగ్యంగా అంత పుష్టిగా. ఇప్పుడు అంటారు 7 అంత్రాల బోనం 5 అంత్రాల బోనం, ఎక్కరాని కొండలు ఎక్కుతాడు, దిగరాని కొండలు దిగుతాడు, 25 కిలోల బరుగు ఉంటుందమ్మా 5 అంత్రాల బోనం అంటే. ఇంత బలం ఎట్లొచ్చిండొచ్చు? అప్పుడు అన్ని గనం మందులు మాపులు మింగిన సచ్చేదాకా కూడా మందులు మాపులు వేసుకోవాలని చెప్పిన వైద్యులు. మరి ఇవాళ ఒక మిరాకిల్ జరిగింది, సాక్షాత్తు జగన్మాత నాకు ఒక ఏనుగంత బలం ఇచ్చింది. కాబట్టి అమ్మ నాన్నలకు కూడా శతకోటి వందనాలు, వాళ్ళ పాదాలకి. అమ్మ స్వర్గస్థురాలయ్యింది. మరి మిగతా సమయంలో దేవుని లగ్గాలు, పండుగలు, పబ్బాలు చేసుకొని నా జీవితం కొనసాగిస్తా. ఇక ఇప్పుడైతే ఇంకా బోనాల సీజన్ వస్తే ఇంకా రాకేష్ అన్న దొరకడు, రాకేష్ అన్న రేట్ ఎక్కువ, రాకేష్ అన్న చాలా బిజీ అని కూడా అంటుంటారు. కాబట్టి అమ్మవారు అయితే ఒక పెద్ద క్రేజ్, చాలా ఒక తెలంగాణ, నేను చెప్పుకోవద్దు కానీ తెలంగాణ బోనం ఐకాన్ అని కూడా పేరు చాలామంది అంటుంటారు, రాకేష్ బోనం అన్న అని. అలా నా జీవితం కొనసాగుతుంది. సో రాకేష్ అన్న,
సాధారణంగా మీ ఆట చూసినాం అందరం, అందరికీ తెలుసు. మరి మీ గొంతుతో 2 లైన్లు పాట కూడా పాడితే మా ప్రేక్షకులు సంతోషిస్తారు. పాటలు అంటే నేనేం పాటలు పాడనమ్మా. ఆ తల్లి వచ్చినప్పుడు అది వేరుంటుంది. నాకైతే ఏం పాటలు రావు. మరి మీరు వాడమంటారు కాబట్టి హారతి పాట వాడతాను. హారని వాళ్ళని మంగళారని వాళ్ళని మా ఊరాలెల్లమ్మ ఇదిగొని వాళ్ళని, హారని వాళ్ళని మంగళారని వాళ్ళని మా తల్లి దుర్గమ్మ ఇదిగొని వాళ్ళని, హారని వాళ్ళని మంగళారని వాళ్ళని మా తల్లి పోచమ్మ ఇదిగొని వాళ్ళని, హారని వాళ్ళని మంగళారని వాళ్ళని ఉజ్జయిని మాంకాళి ఇదిగొని వాళ్ళని, హారని వాళ్ళని మంగళారని వాళ్ళని గోలుకొండ జగదంబ ఇదిగొని వాళ్ళని. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది మంగళహారతి పాట అన్న. సాధారణంగా 5 కుండల బోనం అన్న, ఈ శివశక్తి పాటలన్నా అసలు సాధారణంగా మీ పాటలు నేను చాలా విన్నాను. ఇవన్నీ మీరు రాయించుకున్నారా లేకపోతే మీ అభిమానులు చేశారా ఇవన్నీ? అమ్మ, మన డప్పు మనం కొట్టుకోవడానికి మనకు అవసరం లేదు. సాక్షాత్తు జగన్మాత అనుగ్రహం మన పైన ఉంది. మన దగ్గరికి ఎవరైతే హెల్ప్ చేయడానికి తమ్ముళ్ళు వస్తారో, అన్న నీ బోనం పడిపోకుండా, ఎవరైనా తోయకుండా, కొంతమంది ఓర్వజాలనులు కూడా వచ్చి తోయడం చేయడము, నూకేసినట్టు చేయడం ఇవి జరుగుతుంటాయి. ఓర్వనితనం అనేది అందరు రాజకీయంలో ఉంది. ఇప్పుడు ఇది ఒక బస్తీ కదమ్మా, ఈ బస్తీలో ఒక షాప్ ఉంది. ఆ షాప్కి వ్యతిరేకంగా ఇంకో షాప్ పెట్టినప్పుడు వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. నీకు ఎక్కువ గిరాకు ఉంది అనుకోండి, నాకు తక్కువ గిరాకు ఉంటారే, నీ షాప్ లేకముందు నా గిరాకు ఎక్కువ అయ్యేది, నువ్వు పెట్టిన తర్వాత నీకు ఎక్కువ అవుతుంది వ్యాపారం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వేరే షాప్ అతను అక్కడికి ఆయనకు పోటీ అవుతాడు. అంటే కొట్లాడుకునేదాకా కూడా వస్తుంది. కాబట్టి ఆ ఓర్వనితనం అనేది అందరి దాంట్లో ఉంటుంది. అలాంటి సందర్భాలు జరిగాయన్న? చాలా జరుగుతుంటాయి. కానీ నా తల్లి జగదాంబ వల్ల ఎప్పుడు కూడా నా బోనం రథభంగంగా, అది ప్రజలోకానికి తెలుసు. కానీ జరిగింది. అరటిపండు తొక్కలు వేయడము, అక్కడక్కడ మనం ఆరుతుంటే ఉరకడం ఉంటుంది. అమ్మవారు బోనం ఎత్తుకున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఉరకడం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉరకడం ఉంటుంది, ఎగరడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అప్పుడు అట్లా పసుపులో కూడా కారం జల్లి, కారం కలిపి చల్లడము, మంటల పోట్లు అన్నాయి, వెళ్ళిపోతాడేమో ఎక్కువసేపు ఆడకుండా. చాలామంది అయితే 1/2 అవర్ 40 మినిట్స్ ఎన్నఫ్ వాళ్ళ ఆట. నాది 3 అవర్స్ 4 అవర్స్ ఇలా ఉంటుంది. చాలామంది వాళ్ళకే ఆస్ట్ అనిపిస్తుంది, ఏంది రాకేష్ ఇంతగానో మాడతాడు, ఏడికెళ్ళి వస్తుంది బలం, ఉంటాడు బక్కగా. ఇప్పుడు కొద్దిగా మందమై ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం చాలా బక్కగా ఉండేది. ఇంత బక్కగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంతగానం చేస్తున్నాడు, ఇది ఒక మెరాకిల్ అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఓర్వనోళ్ళ ప్రకారంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైతే అన్న తమ్ముళ్ళు నా దగ్గరికి రావడం జరుగుతుందో అప్పుడు ఆ యొక్క అన్న తమ్ముళ్ళు, అన్నలు కూడా ఉంటారు కదా, అందరూ తమ్ముళ్ళే కాకుండా అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. అందులో పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద కలెక్టర్ దగ్గర చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద పోలీసు ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలామంది వస్తారు మన దగ్గరికి. అన్న మరి నువ్వు రాకేష్ బోనం అని పేరు పెట్టుకున్నావు. ఫస్ట్ నేను పెట్టుకున్నాను, 2000లో పెట్టుకున్నాను. అసలు బోనాల పండుగ అంటే కూడా ఇంత రంగరంగ వైభోగంగా జరిగేది కాదు. ఈ తెలంగాణ రాలేదు ఆ సమయంలో, ఎవరు కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు చాలామంది బోనం అని, చాలామంది శివశక్తులు కూడా చాలా వందలాది మంది పేరుకు వెనక ముందు బోనం అని పెట్టుకున్నారు. కానీ నేను 2000లోనే పెట్టుకున్నా. మరి ఈ క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు. చాలామంది బోనం అని పెట్టుకొని క్రెడిట్ని కొట్టేస్తున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ పోవద్దు. అప్పట్లో అది కూడా 2-3 పెట్టుకున్నందుకే అన్నారు తమ్ముళ్ళు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అనేవాళ్ళేమో, క్రెడిట్ చాలామంది తీసేసుకుంటున్నారు బోనం అనేది అని ఇంకా అనేవాళ్ళేమో. కానీ ఆ రోజులలో ఒక పాట ఉంటే బాగుంటుందన్న, 5 కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద అని ఎంత అద్భుతమైన సాంగ్ నా అన్న తమ్ముళ్ళు పాడించి నాకు ఇవ్వడం నా జన్మ అదృష్టంగా భావిస్తా. దానికి ముందు 100 పాటలు రాని, దానికి వెనక 1,00,000 పాటలు ఉండొచ్చు, కానీ ఆ పాటకు విలువ ఏది కూడా కాదని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అయితే అన్న, ఇవన్నీ పక్కన పెడితే మీకు పెళ్ళైంది అని చెప్పేసి విన్నాం, అది ఎంతవరకు నిజం? చాలా వరకు అయితే అసలు రాకేష్ పెళ్లి చేసుకోడేమో, ఇంత నెత్తి ఉంది, మంచిగా అందంగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా రాకేష్ అందరి లైఫ్లు చూసి పెళ్ళయింది వాళ్ళు ఎలా ఉంటుంది, పెళ్ళి కాని జీవితం ఎలా ఉంటుంది, సన్యాసులు ఎలా ఉంటుంది అనుకున్నా. అయితే సన్యాసులు అనే వరకు వాళ్ళు ప్రపంచం గురించి, దేవతలందరి గురించి త్యాగం చేసి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళలాగా కాదు కదా, మనం పెళ్లి చేసుకోకుంటే ఏదో అనేస్తారు మనని. పెళ్ళి కాకపోతే చాలు, వీళ్ళు వేస్ట్, వీళ్ళకి వెనక ముందు ఏమీ లేదు, అది సన్యాసులు అనరు. సన్యాసులది అది వేరు, ఆ రూట్ వేరు. మరి మా రూట్ వేరు. మరి నేను ఇలా పెళ్ళి కాకుండా ఒకవేళ ఆ రూట్లో నడుస్తూ
వస్తే నాకు ఎలాంటి గౌరవం దక్కుతుందని చాలా నేను చూసుకున్నా. వేస్ట్, పెళ్ళి కాంది వేస్ట్ ఆ లైఫ్ అని చెప్పి నేను అనుకున్నా. తర్వాత మేనమామ కూతుర్ని లవ్ చేయడము, వాళ్ళకి చెప్పడము, తర్వాత వాళ్ళు నాకు అర్థం చేసుకొని నువ్వు అమ్మవారి రూపము, అమ్మవారి బోనం ఉన్నప్పుడు వడి బియ్యం ఉన్నప్పుడు మాత్రమే వేస్తావు, మిగతా టైంలో నార్మల్గా ఉంటావు కాబట్టి మా పిల్లని మీకు ఇస్తామని చెప్పడము. అలా మ్యారేజ్ జరిగింది. ఇవాళ 4 పిల్లలు మాకు. సూపర్. సో అన్న, ప్రేక్షకులకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము బోనం గురించి, మీరు బోనాల పండగ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అందరికీ నమస్తే అండి. ఒక్క విన్నపాన్ని చేస్తున్న నేను, మన బంధుమిత్రులు నేను వద్దని అంటలేను. మనకు చుట్టాలు కావాలా, దేవతలు కూడా కావాలా. ఇవాళ ఎంతో తిని తాగినటువంటి బంధుత్వం కూడా ఇవాళ కరోనా మహమ్మారి ఇంట్లోకి వచ్చింది. మరి ఆటలు కోసినాము 2 అంటే 3 కోసినామంటే 5 కోసినామంటే 10 కోసినామంటే జాతర జాగేంత మంది రారా అండి. కాబట్టి మరి ఇవాళ కరోనా మహమ్మారి మా ఇంట్లో ఉంది, ఒక 5 మందికి వచ్చింది, 6 మందికి వచ్చింది రండి అంటే ఎవరు ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చేవాళ్ళు. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, వాళ్ళు వచ్చినా రాకున్నా బంధుమిత్రులు మన అందరు కావాలా. కానీ ఒక కరోనా మహమ్మారి కూడా ఉన్నా మనం చనిపోకుండా సకలం కాపాడుతుంది జగన్మాత. మన ఈపు దాపునే ఉంది, మన వెనుకనే ఉంది, మన గుండెలనే ఉంది, గుడి కట్టుకొని ఉంది. కాబట్టి ఆ జగన్మాతకి ఎంత కష్టపడాలా. మనము ప్రజలోకం గురించి కష్టపడ్డం, మన బంధుమిత్రుల గురించి కష్టపడ్డం, ఎన్నో రకాల ఐటమ్స్ చేసి వాళ్ళు తింటారు కదా, తాగుతారు కదా అని ఎన్నో రకాలుగా ప్రిఫరెన్స్ ఇచ్చినాం బంధుమిత్రులకు. కానీ ఆపద వచ్చినప్పుడు అయితలేరే. ఎంతమంది అయినరండి కరోనా మహమ్మారి సమయంలో. కాబట్టి మీ అందరికి చేతులు జోడించి ఒక అమ్మ ముద్దుల కొడుకుగా, ఒక భక్తునిగా, ఒక సాటి శివగణాదిగా నేను శరణాగతి చేస్తున్న మీ అందరికీ కూడా మరి పాదాలు మొక్కుతని అనలేను కాబట్టి నేను శరణాగతి చేస్తున్న మీ అందరికీ సాటి ఒక అమ్మ బిడ్డగా మీరందరూ కూడా అమ్మవారికి ఎన్ని రకాలుగా మీరు కష్టపడగలరో, ఎన్ని రకాలుగా అమ్మకు కూడా నైవేద్యాలు సమకూర్చమంటున్నా. అమ్మకు కూడా ఎన్నో రకాలుగా తీపి పదార్థాలు చేయండి, హల్వాన్ చేయండి అంటే అవన్నీ దేవుళ్ళ దగ్గర ఎక్కియాల. ఏవైతే హల్వా, మిగతా కీరు ఇలాంటివి ఏవైతే తీపి పదార్థాలు ఎక్కువ చేసుకుంటామో అవి ఆ బోనం ముందు ఎక్కించుకోవచ్చు, ఇంట్లో దేవుళ్ళకి ఎక్కించుకోవచ్చు. కానీ బోనంలో పెట్టే పదార్థం మాత్రం తెల్లన్నం, బెల్లం, పెరుగు ఇలా కాకుండా ఆ యొక్క బోనంలో పెట్టే అన్నము, ఆవు పాలతోని బెల్లం వేసినటువంటి పరమాన్నము, పచ్చన్నము, పూరీలు, బూరెలు, గారెలు, కలగూర, ఆకూర, తర్వాత పై దాంట్లో బెల్లం, పెరుగు, పచ్చి పులుసు పోసి పెట్టకుండానే పచ్చి పులుసు ఉండాలా. మరి కనీసం ఆ ఒక్క 7-8 పదార్థాలన్నా మనం చేయకపోతే మన జన్మ ఎందుకు అని నేను వాదిస్తూ ఉన్న మీ అందరితోని, మీ అందరికీ మళ్ళీ మళ్ళీ శరణాగతి చేస్తున్నా. అమ్మ గురించి కష్టపడండి. మీ బంధుమిత్రులలో ఎవరు మీకు ఎక్కువ ప్రాణముతో ఉంటారు, రేపు మాకు ఆపద వస్తే ముందుకు వస్తారని వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఎప్పుడు మంచిగా చూసుకోమని శరణాగతి చేస్తున్నా. అందరికంటే ఎక్కువ ఇంట్లో పెద్ద మనుషులకు విలువీయండి. పెద్ద మనుషుల్ని తల్లిదండ్రి కావచ్చు, నైనమ్మ కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, ముసలి వాళ్ళు అయిపోయినరని కూడా విలువీయము, పట్టించుకోము. కొంతమంది మూలకు పక్కకు పెట్టేస్తారు వాళ్ళని. మనమే అందంగా తయారు కావాలా, ఎప్పుడు మనదే ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మంచిగా, వాళ్ళకు కూడా స్నానం చేయించి వాళ్ళని కూడా పెద్ద మనుషుల్ని మంచిగా అలంకరణ చేసి మీరందరూ సదా కుటుంబంతో అమ్మవారి దగ్గరికి రావాలా. మీ అందరి కుటుంబాన్ని అమ్మ చూడాలా. అబ్బా అందరు బిడ్డలందరూ కలిసి వచ్చిండ్రు నా ఇంటికి. ఇప్పుడు మనము ఎవరైనా బంధుమిత్రులు పిలుస్తారండి, మరి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని, మరి ఆ బంధుమిత్రుల దగ్గరికి మనం కుటుంబ సమేత రావాలి అని మనకు కార్డు కూడా ఇస్తారు. మరి ఆ కార్డు ఇచ్చినప్పుడు మరి అందరు రావాలని అన్నప్పుడు ఇంటికి ఒక్కరం పోయినామనుకో ఆ చుట్టాలు ఏమంటారు? అప్పుడు ఏమంటారు? ఆ దావత్ చేసేటోళ్ళు ఇంటోళ్ళు అందరూ రాలేదా, కుటుంబ సభ్యులలో మీరు 6-7 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, ఒకరే వచ్చిరేంది, అందరు రావాలి కదా దావత్కి అని మన బంధుమిత్రులు అడగరా? మరి అలాగే అమ్మవారికి కూడా ఉంటుంది కదా, మరి ఇంటికి ఒకరే వచ్చిండ్రేంది బోనం పెడతందుకు, ఒక బోనం తెచ్చేవాళ్ళంటే ఇంకొకరేనా? కాదు, అలా కాదు. ఒక భార్య బోనం ఎత్తుకున్నప్పుడు భర్త, ఆ భార్య భర్తలు పుట్టిన పిల్లలు కూడా ఉండాలా. సదా కుటుంబంతో వచ్చిన బంధుమిత్రులతో కూడా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరూ ఒక దగ్గర గూడి అందరూ కూడా అమ్మ దగ్గరికి రావాలా అని నేను శరణాగతి చేస్తున్నా. మీరు కేటాయించే అర్ధగంట కావచ్చు, గంట కావచ్చు అమ్మ గురించి, ఆ గంట అర్ధగంట మీరు అమ్మవారి కార్యక్రమంలో లీలమై ఉండాలా. తర్వాత మీ బంధుమిత్రులతో తినవచ్చు, తాగవచ్చు, ధూమ్ తడాకా చేసుకోవచ్చు. బోనాల పండుగ ఉన్నదే ధూమ్ తడాకా చేయనీకే. కాబట్టి అందరూ కూడా సల్లంగా ఉండాలా, మంచిగా ఉండాలా.
అందరూ కూడా బాగుండాలని ముమ్మారు సార్లు ఎందుకు అంటుండంటే ఎప్పుడు నార్మల్ టైం ఉంటే ఈ కరోనా లేకపోతే ఒక్కసారి అంటే చాలండి బాగుండాలి బాగుండాలని. మరి ఇది కరోనా మహమ్మారి ఉంది కాబట్టి నేను పదే పదే బాగుండాలన్నప్పుడల్లా అమ్మవారి చెవుకు పోవాలా, అమ్మవారి మీ అందరినీ కూడా సదా కాపాడాలా, అష్టైశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు ఎనలేని భాగ్యాలు మీ అందరికీ ఇవ్వాలా, అందరు అక్కచెల్లెలు సౌభాగ్యంతో ఉండాలా, అందరు అన్నతమ్ముళ్ళు అందరూ కూడా బాగుండాలా, అందరి పిల్లలు కూడా బాగుండాలా. చదువు 2 సంవత్సరాలు అయింది పోయి ఈ 2 సంవత్సరాల విద్య తిరిగి శారదాదేవి అందరి పిల్లలకి కటాక్షించాలా, తెలివి బుద్ధి జ్ఞానం అందరికి కూడా ఆ పిల్లలకు కటాక్షించాలని శ్రీ శారదాదేవిని కూడా దండం పెడుతున్నా. సర్వే జన సుఖినో భవంతు. బోనాల పండుగ వల్ల వచ్చే లాభాలు ఏంటి? బోనాల పండుగ వల్ల లాభం అంటే మీకు తెలియక అడుగుతున్నారేమో తెలియదు కానీ చాలా లాభాలు. ఈ బోనాల పండుగ వల్ల మనకు అంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే లాభము, ఇంకోటి అందరు వ్యాపారులు బతుకుతారు, పూలోళ్ళు బతుకుతారు, కుండతో బోనం చేస్తే కుమ్మరోళ్ళు బతుకుతారు, మరి అందులో ఎన్నో ఐటమ్స్ కావాలి షాపు వాళ్ళు బతుకుతారు, కాబట్టి అలా డప్పు కొట్టే వాళ్ళు బతుకుతారు, పోతరాజు లేచాలు వేసేటోళ్ళు వాళ్ళకు గిరాకు వస్తుంది, మాకు గిరాకు వస్తుంది, బోనం గిరాకు, కాబట్టి అలా అందరూ కూడా బతుకుతారు ఉంది. సబండ కులజాతులు ఈ బోనాల పండుగలో బతుకు. అదే మిగతా ఫెస్టివల్లో లేదు. ఇప్పుడు దసరా బట్టల షాప్ ఒకటే, బట్టలు తెచ్చుకోవాలా, ఒంటి మీద వేసుకోవాలా, ఎక్కడైనా రామనాసుని కలిస్తే చూసి రావాలా, అంతే తప్ప ఇప్పుడు ఉగాదిలో కొంతమంది మాత్రమే. కానీ బోనాల పండుగ అనే వరకు సాకలోళ్ళు వచ్చి గుడికి సున్నం వేస్తారు, కాబట్టి అలా ప్రతి ఒక్క కులస్తులు ఈ యొక్క బోనంతో అటాచ్మెంట్ ఉంది. ప్రతి ఒక్క కులస్తులకు కూడా అందరికి కూడా ఈ బోనం పండుగతో చాలా లాభం కూడా ఉంది. మన ఈ యాపాకుతోని పసుపుతోని కుంకుమతోని అందులో పెట్టే పదార్థంతో కూడా యాంటీబయాటిక్ కాబట్టి దానివల్ల కూడా మనకు సర్వరోగ నివారణ జరుగుతుంది. నిజంగా మీరు చెప్పినట్టు ఇన్ని లాభాలు ఉన్న విషయం నిజంగా నాకు తెలియదు, నాకే కాదు చాలా మంది ప్రేక్షకులకి తెలియకపోవచ్చు. సో అమ్మవారు అందరినీ ఒకేలా చూస్తుంది అన్నదానికి ఇదే పెద్ద నిదర్శనము. సో చూసారు కండి, బోనాలు పండగల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సో మీరు కూడా అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలని సో ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.